ఖచ్చితంగా తాడిపత్రిలో హింసా రాజకీయాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా జేసీ వర్గీయులు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 3 మాసాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రికి వెళ్ళారు. తాడిపత్రికి వెళ్ళి ఆ వ్యక్తిగత పని ముగించుకొని నేరుగా తిరిగి తాడిపత్రి నుంచి బయటికి రాగానే ఒకసారిగా జేసీ వర్గీయులు టీడీపీ నేతలు రెచ్చిపోయిన పరిస్థితి అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రఫీ పైన హత్యాయత్నం చేశారు, విచక్షణారహితంగా వేడుకడలతో దాడి చేయడం జరిగింది. అదేవిధంగా మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కందిగోపుల మురళి ఇంటిపైన దాడి చేశారు, ఆ ఇంటికి నిప్పు పెట్టారు. ఆ దంపతులు త్రుటిలో తప్పించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అంటే జేసీ అరాచకాలకు సంబంధించి ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్కు, అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, అదేవిధంగా రాష్ట్ర డీజీపీలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు అధికారికంగానే లిఖితపూర్వకంగానే ఫిర్యాదు చేయడం జరిగింది. మన ముందు తాడిపత్రి మాజీ శాసనసభ్యులు పెద్దారెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా పెద్దారెడ్డి గారు, మీరు తాడిపత్రికి ఎందుకు వెళ్ళకూడదని జేసీ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకంటే 4-5 సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రానివ్వనని జేసీ ప్రభాకర్ హెచ్చరిస్తూ వస్తున్నారు, కానీ మీరు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. సో ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది తాడిపత్రిలో? తాడిపత్రి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అల్లర్ల కేసు జరిగినప్పటి నుండి తాడిపత్రిలోకి నన్ను వెళ్ళకూడదు అనేది పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మీరు వెళితే అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సరేలే అధికారులు చెప్తారు, మనం కూడా ఒబే చేయాలనే దాంతో నేను కూడా పోకోకుండా చాలా రోజులు నా స్వగృహానికి కూడా పోకోకుండా ఉన్నాను. తర్వాత నేను నిదానంగా స్వగృహానికి చేరుకున్నా. అక్కడ కూడా నా వ్యవసాయ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండడంతో తాడిపత్రిలో నాకు సొంత పని ఉండే దానివల్ల నేను ఇంటికి వెళ్ళా. బయటకు కూడా కాదు, నా ఇంట్లోకి వెళ్ళి పరిశీలించుకొని వస్తామని చెప్పి పోయేటప్పటికి నన్ను పోలీసులు అడ్డగించడం జరిగింది. దాంతో ఎస్పీ గారు కూడా పర్మిషన్ తీసుకొని 10 నిమిషాలు ఉంటా సార్ పోస్తా అంటే పొమ్మని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ నేపథ్యంలోనే నేను పోయి నా పని ముగించుకొని వచ్చేటప్పటికే అడ్డు రఫీ అనే అతని పైన కూడా దాడి చేసినారు. దాడి చేసి నీకు ఎవరు అడ్డం వస్తారో పిలుచుకొసుకో అని చెప్పడం కూడా జరిగింది. అది అయిపోయిన తర్వాత మురళీప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో నాకు ముఖ్య అనుచరుడుగానే ఉన్నాడు, మంచి నాయకుడు. 2009లో కూడా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటా అన్నాడు. అప్పుడు 2009లో ఎలక్షన్ అయిపోతానే మురళీప్రసాద్ రెడ్డి ఇంటి మీద పడి ఇండ్లంతా కాల్చి ఆ ఇంటిలో ఉన్నటువంటి బంగారు నగదు కూడా అప్పట్లో దోచుకోవడం కూడా జరిగింది. తిరిగి మళ్ళా కూడా అతను అనంతపూర్లోనే నివసిస్తున్నారు. నేను ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ తాడిపత్రికి రావడం జరిగింది. అతను సొంత ఇంట్లోనే ఉంటా అన్నాడు. ఈ ఎలక్షన్లో కూడా అతను యాక్టివ్గా పనిచేసినాడని ఒక ఆలోచనతో వాళ్ళ మైనింగ్ దానిపైన కూడా అర్జీదారుడు అతను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతని ఇంటిపైన దాడి చేసి అతను చంపేదానికి ప్రయత్నం చేసినారు. అంటే ఇళ్ళంతా కాల్చడం ఇవన్నీ. ఇది తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కార్యకర్తగా ఉండి లీడర్గా ఉండి కూడా అతని తెలుగు యువతలో కూడా అధ్యక్షుడిగానే ఏదో ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్లో అధికారం వచ్చినప్పుడు కూడా అతని ఇంటి మీద పడి కాల్చడం జరిగింది. మళ్ళా తిరిగి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా యాక్టివ్గా పనిచేస్తాడనే ఒక ఉద్దేశంతో మళ్ళా అతని ఇంటి మీద పడి కాల్చాడు. అంటే ఈ విధంగా కార్యకర్తలను నాయకులు ఇళ్ళ మీద పడి బెదిరించుకుంటా చేస్తాను. ముఖ్యంగా ఒక విధంగా చెప్తే నా అసమర్థత అని కూడా నేను చెప్పగలుగుతాను. ఏంటికి అసమర్థత అని చెప్తున్నా అంటే మా నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రిలో ప్రశాంతంగా ఉండాలని చెప్పి పోలీసులకు కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఎక్కడే కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండకూడదని. అలాంటి పరిస్థితుల్లో బాగుండే టైంలో మళ్ళా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక మళ్ళా తిరిగి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా అందరి మీద కూడా దాడులు, షాపులు మూసేయడం, ఇంతవరకు కూడా ఆటోనగర్లో 15-16 షాపులు కూడా మూసేయడం జరిగింది. ఇప్పుడు మీకు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ తగ్గించారు, అంటే మీ ప్రాణాలకు థ్రెట్ ఉందంటారా, లేకుంటే జేసీ వాళ్ళ నుంచి ఎట్లాంటి ప్రాణహాని ఉందని మీరు ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కదా? సో ఏ ఉద్దేశంతో మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు జేసీ ఫ్యామిలీ? అంటే 2006లో కూడా మా బ్రదర్ని ఇట్లే కంటెస్ట్ చేసిన తర్వాతనే అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుండి కంటెస్ట్ చేయడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మా అన్నను కూడా 2006లో హత్య చేయడం కూడా జరిగింది.
దాంట్లో ముద్దాయిలు కూడా జేసీ కుటుంబీకులు ఉన్నారు. ఈ విధంగా మళ్ళా కూడా తిరిగి నేను అక్కడ ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుండి కూడా వాళ్ళకు డైజెషన్ చేసుకోలేకున్నారు. వీళ్ళు వస్తే మళ్ళా కూడా మాకు తలకాయ నొప్పిగా ఉంటుంది. రాజకీయంగా అనునిత్యం మేము పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఏదో విధంగా నన్ను హత్య చేయాలనే ఆలోచనే వాళ్ళల్లో ఉంది. ముఖ్యంగా నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి నిన్న వైఎస్ఆర్సీపీ వరకు నాకు 3 గన్మెన్లు ఉన్నారు. ఒక్కసారి వీళ్ళు టీడీపీలో చేరినప్పుడు తప్ప ఒకరే ఉన్నారు తప్ప మిగతా తప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు నేను వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నాకు 3 గన్మెన్లు ఉంటూ వచ్చారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నాకు 3 గన్మెన్లు ఉండాలి. ఎందుకు అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, ఇక్కడ పరిస్థితులు ఏం కథ అని. ఒక్కసారిగా గవర్నమెంట్ పోవడంతో తాడిపత్రిలో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈవెన్ ఫ్యాక్టరీస్ కూడా అక్కడ ఉండే ఫ్యాక్టరీలు కూడా డోర్లు వాకిన్లు వేయడం, గేట్లు వేయడం, అరాచ్మెంట్ చేయడం, వాళ్ళతో ఏదో రూపంగా అతని లబ్ధి అతను చెందుతాడు. మీరు తాడిపత్రికి వెళ్ళకూడదని ఎందుకు జేసీ వర్గం భావిస్తుందంటారు? అంటే నేను పోతే మళ్ళీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా యాక్టివ్ అవుతారు. మళ్ళీ మా ఆఫీస్కు ఫ్లోటింగ్ పెరుగుతూ ఉంటుంది. రాజకీయంగా వాళ్ళు ఎదగలనే ఒక ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తారు. అంటే గ్రామాలలో కక్షలు పెట్టేది, ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తలను బెదిరిస్తూ ఉండేది, కొడతా ఉండేది. అక్కడ ఉండే పోలీస్ అధికారులు కూడా తన్నలు తిన్నా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త దెబ్బలు తిని స్టేషన్కి పోతే కూడా కౌంటర్ కేసు పెట్టేది. అంటే మీకు 307 పెడతాండా, వాళ్లకు బెయిల్బుల్ పెడతాండా అని. ఈ విధంగా పోలీస్ వ్యవస్థను కూడా ఈ విధంగా నిర్వీర్యం చేసి పాలిస్తారు. ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దివాకర్ ఇంటి దగ్గరికి పోలీసులు చెకింగ్ పోతే వాళ్ళతో తిడుతూ వాళ్ళను మా అధికారం వస్తే మేము బూట్లు నాకే పోలీసులు తెచ్చుకుంటాము అని చెప్పారు. అంటే అది నా దగ్గర రికార్డు కూడా ఉంది, కావాలన్నా వినిపిస్తా. అతని ఆలోచన ఏమంటే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బూట్లు నాగే పోలీస్ అధికారులను తెచ్చుకుంటారేమో అని నా ఆలోచన. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ వాళ్ళు మాట్లాడేది పోలీసు వ్యవస్థ మీద కానీ రెవెన్యూ వ్యవస్థ మీద కానీ వాళ్ళు పట్టు సాధించే దానికోసము, కింద అధికారులను బెదిరించే దానికోసం ఈ విధంగా చేస్తాను. స్వయాన దివాకర్ రెడ్డే అక్కడుండే డిఎస్పీ, 2 సిఐలు, ఒక ఎస్ఐ ముందురే చెప్పినారు, ఈరోజు నా ఇంటి దగ్గరకు వచ్చి చెక్ చేస్తారు ఎవరిదో కారు తీసుకున్నా అని, అది నేను అప్పులోకి తీసుకున్నా అని మీరు వచ్చి చెక్ చేస్తారు, ఇది ఎన్ని రోజులు సాగదు, మా అధికారులకు వస్తే మిమ్మల్ని బూట్లు నాకే పోలీసులను తెచ్చుకొని వచ్చి మీ పైన చర్య తీస్తారా. మరి నేనైతే ఎస్పీ గారిని ఈరోజు రేపు కలుస్తా, అక్కడుండే పరిస్థితులన్నీ వివరించుతా, ఆయన పర్మిషన్ తీసుకొని నేను తిరిగి తాడిపత్రికి పోతా. ఎన్ని రోజులన్నీ నేను బయట ఉండేదానికి ఆస్కారం కూడా లేదు. పర్మిషన్ తీసుకుంటా, ఆయన ఈకపోని కొన్ని రోజులు వెయిట్ చేస్తా, వాళ్ళు టైం చెప్పిన రోజు నేను ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్తాను. మొత్తం మీద అయితే తాడిపత్రికి వెళ్తా, అక్కడి నుంచి ఖచ్చితంగా జేసీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి తీరుతానని చాలా స్పష్టంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే గత 20-30 సంవత్సరాలుగా తనకు 3 గన్మెన్లు ఉన్నారు, కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1 గన్మెన్ మాత్రమే ఇచ్చారు. తనను చంపేందుకు జేసీ కుటుంబం కుట్ర పన్నుతోందని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే తాడిపత్రిలో అల్లర్లు చెలరేగుతున్నాయి. తన అనుచరులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన దాడులు జరుగుతున్నాయని కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి.